హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి అయితే కొంత లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో మనకు ట్రైనింగ్ వెళ్లకుండా మిగిలిపోయిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకైతే మరికొద్ది రోజుల్లో ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్లకైతే ఓవరాల్ ఆదేశాలు రావడం జరిగింది. అంటే మనకు మౌఖిక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ప్రతి సెంటర్లో ఎంత కెపాసిటీ ఉంది, కెపాసిటీకి తగ్గట్టు ఎంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఏమైనా వేకెన్సీ ఉంటే ఎంతమందికి ట్రైనింగ్ ఇవ్వడానికి వేకెన్సీ ఉంది అనే విషయాన్ని అయితే సేకరించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ప్రతి అకాడమీకి ఒక 100 మెంబర్స్ లేదంటే 120 మెంబర్స్ కెపాసిటీ వరకు పెంచడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా కనుక పెంచగలిగితే ఒక 3-4 ట్రైనింగ్ సెంటర్లు అయితే ఖాళీ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి మనకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ 4 సెంటర్లలో ట్రైనింగ్ ఇవ్వడానికి అయితే ప్లానింగ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డేటా అయితే ప్రతి ట్రైనింగ్ సెంటర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి త్వరలోనే మనకు ఆర్డర్స్ కాపీస్ కూడా జారీ చేయబోతుంది. సో ఇదైతే ఎస్పెషల్లీ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కు ఒక 1 ఇయర్ సర్వీస్ కోల్పోవడం జరుగుతుంది కాబట్టి వారికి ఎలాంటి అన్యాయం జరగకూడదని ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ మనకైతే రావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకైతే మనకు ఇంకో 1 మంత్ 1.5 మంత్లో ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వీరు కనుక ఈ 1 మంత్ లోపు కనుక ట్రైనింగ్ స్టార్ట్ అయితే వీరిని పార్లమెంటు ఎలక్షన్స్ కూడా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది. ఇది మనకు లేటెస్ట్ సమాచారం అయితే రావడం జరిగింది కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి. అదేవిధంగా చాలామంది పీటీఓ గురించి బాగా అడుగుతున్నారు. సో ఇదైతే మనకు సుప్రీంకోర్టులో కేసుల నేపథ్యంలో దీని గురించి అయితే అప్డేట్ అంత తొందరగా అయితే మనకు రావడం లేదు. అన్అఫీషియల్గా కూడా మనకు ఎలాంటి ఇంటిమేషన్ కూడా తొందరగా రావడం లేదు. సో మనం అడగగా, రిక్వెస్ట్ చేయగా, ఫాలోఅప్ చేయగా మనకు ఎక్కడో ఒక చిన్న లింక్ ద్వారా కొద్ది సమాచారం అయితే అందడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే కోర్టు కేసు ఉంది కాబట్టి ఫలితాలు అయితే పెండింగ్ పెట్టడం జరిగింది అని చెప్పి రావడం జరిగింది. సో మన అంచనా ప్రకారం అయితే ఇదే కొనసాగితే మాత్రం మనకు తెలంగాణ గవర్నమెంటు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేసే సమయం వరకు ఈ పీటీఓ కనుక కోర్టు కేసు క్లియర్ కాకపోతే వాటిని రద్దు చేసి వాటికి సంబంధించిన పోస్టులను కూడా మనకైతే నోటిఫికేషన్లో కలిపే అవకాశం అయితే ఉంది. మరి అటు క్యాన్సిల్ కావాలని అయితే కోరుకోవడం లేదు. సో ఈ కోర్టు కేసు కారణంగా డిలే అవుతూ ఉంటే మనకి ఈలోగా తెలంగాణ గవర్నమెంట్ వేస్తారన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ కనుక వచ్చుంటే మాత్రం దాంట్లో అయితే ఈ కానిస్టేబుల్ పోస్టులు అయితే యాడ్ చేస్తూ పాత నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం కూడా ఉంది. సో మరి ఏం జరుగుద్ది అనే విషయాన్ని అయితే మనకు అప్డేట్ వచ్చిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే పీటీఓ గురించి అయితే కోర్టు కేసు ఉంది కాబట్టి దాని గురించి అప్డేట్ అయితే రాలేదు. సో దాని గురించి రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే మనకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకైతే ఇంకో 1 మంత్ 1.5 మంత్లో ట్రైనింగ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో వీరికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో రాబోతుంది. సో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కొద్ది రోజుల్లో మనకైతే అప్డేట్ న్యూస్ రావడం జరుగుతుంది. రాగానే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్ న్యూస్. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.